హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సేమియా చేస్తున్నాము. మీ మాటలో పాయసం అంటారేమో. మా ఆయనకి స్వీట్ తినాలనిపిస్తుంటే ఈ సేమియా చేస్తున్నా ఫ్రెండ్స్. ఎక్కువ టైం అయితే పట్టదు, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 2 ప్యాకెట్ల నెయ్యి అయితే వేసిన ఫ్రెండ్స్. దీంట్లోకి ఇంట్లో నెయ్యి అయితే వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది అనేసి నేను ప్యాకెట్లు తెప్పించిన. నెయ్యి వేడయ్యాక ఇవి కాజు వేసిన. మీ మాటలో కాజుని ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రై అయినాక సేమియాలు కూడా దీంట్లోనే వేసి ఫ్రై చేసిన ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి అలానే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, అలా చేయొద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కేజీ దాకా అయితే తీసుకున్నా. ఈ అర్ధ కేజీ ప్యాకెట్, దాంట్లో సగం అయితే తీసుకున్నా. ఇంకా సగం కంటే తక్కువగానే తీసుకున్నా ఫ్రెండ్స్. కేజీ కూడా ఉండవు అనుకుంటావి, ఇంకా తక్కువగానే తీసుకున్నా. ఇంకా ఎక్కువగా తీసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి చల్లారినాక, అందుకనేసి కొన్నిగానే తీసుకున్నా. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసిన అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి, అందుకని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇందులోనే పాలు వేస్తున్నా. పాలు లీటర్ దాకా తీసుకున్నాను నేను. 1 లీటర్లో అర్ధ కేజీ చక్కెర అయితే పట్టింది. సేమియా 1 కేజీ దాకా తీసుకున్నా. ఈ పాలు వచ్చేసి సగం దాకా మరగనిస్తే బాగా టేస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి దాదాపుగా 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడైతే సేమియాలు వేద్దామని చూస్తున్నా. ఇదిగోండి, పాలు అయితే కొంచెం తగ్గినాయి. సేమియా వేసినాక ముందుగా ఫ్రై చేసుకున్న కాజు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే వేసేసిన. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే పెట్టినాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు చెక్ చేస్తున్నా అవి సేమియాలు ఉడికినాయో లేదో అని. ఇదిగోండి, పడలేదు, బాగానే ఉన్నాయి. మరి మెత్తగా కాకుండా ఒక రకంగా ఉన్నాయి, అందుకని ఇప్పుడే చక్కెర అయితే వేసేస్తున్నాం. అర్ధ కేజీ చక్కెర అయితే పట్టింది ఫ్రెండ్ దానికి, 1 లీటర్ పాలకి. తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే అర్ధ కేజీ పడుతుంది, ఇంకా తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి. ఇందులోనే ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇష్టం లేదు ఇలాచీ స్మెల్, అంటే పడదు, అందుకని నేనైతే వేయలేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, లేకుంటే కింద మొత్తం చక్కెర అంటుకుంటుంది. అట్లనే ఒక 2 నిమిషాలు అయినాక చాలు, ఆఫ్ చేసేయచ్చు స్టవ్. అదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. 2 నిమిషాల్లో చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా గట్టిగా చేసుకునే వాళ్ళు ఇంకొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకోండి. మీరు అట్లనే ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే అవి గట్టిగా కూడా అయిపోతాయి. టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తాయి ఫ్రెండ్ గట్టిగా అయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.